హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఏంటి సడన్గా హిమాలయ నుంచి కిచెన్కి వచ్చాను అనుకుంటున్నారా? ఒక చిన్న బ్రేక్ అండి. సో ఒక స్పెషల్ థింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీ అందరి కోసం ఆ స్పెషల్ థింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో నేను చేసే స్పెషల్ థింగ్ ఏంటి అంటే బ్రౌనీ చేస్తున్నాను ఒక స్పెషల్ అకేషన్ కోసం. సో ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ అన్నీ పర్టికులర్గా చెప్పట్లేదు, జస్ట్ ర్యాండమ్గా చేస్తున్న వ్లాగ్ ఇది. సో మనమైతే ఫస్ట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. సో దానికి డబల్ బాయిలర్ లాగా చేస్తున్నాను అనమాట. సో ఎవరికి నచ్చిన స్వీట్నెస్ ఇదైతే నేను డార్క్ చాక్లెట్, నో స్వీట్ ఉండదు, చాలా చాలా చేదు ఉంటుంది. సో స్వీట్నర్ కావాలన్నా కూడా స్వీట్నెస్ ఉండే చాక్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ డార్క్ చాక్లెట్ వేస్తేనే దాని టేస్ట్ అనేది వస్తుంది. సో ఇంతకుముందు నేను ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేయకముందు వన్స్ ఈ బ్రౌనీ అనేది చేసి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను, వేర్ నాకైతే లాట్స్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి, రెసిపీ కావాలి యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది అని. సో అగైన్ ఐ వాంట్ టు ట్రై, చూద్దాం ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది. సో మనమైతే ఫస్ట్ చాక్లెట్ని అంతా మెల్ట్ చేసేసుకోవాలి. వన్స్ వాటర్ బాయిల్ అవ్వే స్టేజ్లో మనం చాక్లెట్ అనేది నీట్గా మెల్ట్ చేసేసుకోవచ్చు. ఆ స్టీమ్తోనే చాక్లెట్ అంతా మెల్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే చాక్లెట్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో వన్స్ చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయాక చూసారా ఇలా ఉంటుంది. సో ఇందులోకి మనం ఇప్పుడు బటర్ యాడ్ చేసుకోవాలి. అన్ని గ్రామ్స్ వైజ్ అయితే నేను చెప్పట్లేదు, ర్యాండమ్గా తీసేసాను. సో బటర్ అంతా యాడ్ చేసి ఫాస్ట్గా దాన్ని మనం విస్క్ చేయాలన్నమాట. ఎక్కడైనా అడుగు అంటుతుందేమో అని ఒక భయం ఉంటుంది. సో బీ ఫాస్ట్. సో బాగా విస్క్ చేసేస్తూనే మనం వన్స్ బీటర్ అనేది రెడీ చేసేసుకోవాలి, ఎలక్ట్రికల్ బీటర్. అందులోకి మనం షుగర్ యాడ్ చేసుకుంటున్నాము. సో షుగర్ యాడ్ చేసేసుకొని, నేను షుగర్ పౌడర్ వేయట్లేదు, షుగరే వేస్తున్నాను, క్యాస్టర్ షుగర్, త్వరగా మెల్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం దీన్ని బీట్ చేసేసుకుందాం. సో వన్స్ మనకి షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోతూనే ఎగ్స్ యాడ్ చేయాలి. ఐ టేకెన్ 3 eggs, మొత్తం 3 eggs తీసుకున్నాను. సో నిదానంగా ఒక్కొక్క ఎగ్ వేసుకోవచ్చు, నేను ఇక్కడ 2 eggs వేసేసుకొని బీట్ చేసేస్తున్నాను. బీటింగ్ అనేది చాలా ప్రాపర్గా చేయాలి. బాగా విస్క్ అయిపోయి అది ఫ్లమ్మీగా వచ్చినప్పుడు అప్పుడు కేక్ అనేది బాగా టెక్స్చర్ వస్తుంది. సో బాగా బీట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, కొంచెం బీటింగ్ అయితే చేశాక టెక్స్చర్ మారింది. సో అందులోకి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేశాక ఇంకొకసారి బీట్ చేయాలి, సో దట్ ఆ హార్డ్నెస్ ఏదైనా ఉంటే స్మూత్గా అయిపోతుంది. మిల్క్ అని యాడ్ చేస్తారు, కానీ వాటర్ ప్రిఫరెన్స్, ఎందుకంటే ఆల్రెడీ మనం చాక్లెట్ అన్నీ వేస్తున్నాం కాబట్టి
సో బటర్ వేస్తున్నాం. మిల్క్ మరీ హెవీ అయిపోద్దేమో, సో వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ వెనిలా ఎసెన్స్, ఈ ఫ్లేవర్ కావాలి అనుకుంటే. కొంతమందికి నచ్చదు ఆ ఫ్లేవర్, సో స్కిప్ చేసేయచ్చు. సో వన్స్ మనం అన్ని లిక్విడ్ ఐటమ్స్ అయిపోయాక ఇప్పుడు పౌడర్ ఐటమ్స్, ఆల్ ఫ్లోర్ మైదా తీసుకుంటున్నాను. అండ్ ఇందులోకి మిక్సింగ్ వచ్చి కోకో పౌడర్ వేయాలి. సో ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా అన్నీ వేసాక మనం విస్క్ చేస్తే అంత ఎగిరిపోతుంది. సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాచులాతో మనం కట్ అండ్ ఫోల్డ్ చేసుకోవచ్చు. నీట్గా కట్ అండ్ ఫోల్డ్ అనేది ద క్రూషియల్ రోల్ అనమాట. ఏంటి అంటే మనం ఎంత నీట్గా దాన్ని కట్ ఫోల్డ్ చేస్తుంటామో ఆ లేయర్స్ కానీ ఆ స్పాంజినెస్ కానీ ఇక్కడి నుంచి కూడా యాడ్ అవుతుంది. సో వన్స్ మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నియర్లీ 5-10 మినిట్స్ చేశాను నేనైతే. ఇలా మొత్తం ప్రాసెస్ అంతా చేసేసాక ఇలా ఉంటుంది మన అవుట్పుట్. సో వన్స్ మిక్చర్ అంతా రెడీ అయిపోయాక నేను ఆ బటర్ పేపర్ నా దగ్గర లేదు, అయిపోయింది. సో మనకి ఆల్రెడీ బటర్కి పేపర్ వచ్చి ఉంటుంది కాబట్టి అదే ఒక ప్యాన్లోకి వేసేసి ఆ బౌల్లోకి వేసేసి సో ఇది అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. నేనైతే అవెన్లో అస్సలు కుక్ చేయట్లేదు, ఇది ప్యాన్ మీదే కుక్ చేస్తున్నాను. సో దట్ కుక్కర్ పెట్టుకున్నాను, ప్రెషర్ కుక్కర్. అది ప్రీ హీట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మన ఇష్టం, చాకో చిప్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఎవరిష్టం వాళ్ళది. ఆల్మండ్ నట్స్ ఆర్ హెజల్ నట్స్, ఎన్న నట్స్ కానీ కిస్మిస్ కానీ ఏదో ఒకటి స్ప్రింక్లర్స్ మనం స్ప్రింకిల్ చేయొచ్చు. కొంతమంది స్ప్రింక్లర్స్ అవసరం లేకుండా జస్ట్ ప్లెయిన్ కూడా తింటారు. దట్స్ యువర్ విష్. నేనైతే ఇక చాక్లెట్ చిప్స్ యాడ్ చేశాను. సో అలా మనం పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టుకోకుండా పెట్టాలి ఫర్ 15 మినిట్స్ అనమాట. నేను 15 మినిట్స్ తర్వాత కుక్కర్ది క్యాప్ తీసేసి వేరేది పెట్టాను. ఐ థింక్ సో అది మిస్ అయింది. అసలు హోల్స్ లేకోకుండా ఉండే ఒక క్యాప్ ఏదైనా మూత వేసేస్తే పర్ఫెక్ట్ అనమాట. అస్సలు మీరు నమ్మరు కానీ కేక్ అయితే స్పంజీగా చాలా అంటే చాలా యమ్గా వచ్చింది. లెట్స్ ట్రై. సో డోంట్ మిస్, పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై యువర్ లెవెల్ బెస్ట్.